హాయ్ అందరికీ, అందరూ బాగున్నారా? సో, ఈ ఈవినింగ్ టైం వచ్చేసి కొంచెం చలి పెడుతుంది. అందుకే నేను స్వెటర్ అన్నది వేసుకున్నాను. చల్లగా ఉంది కదా! ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది. రైస్ అలా అయితే తినాలనిపించట్లేదు. డిన్నర్ టైమ్ ఇది. సో, అందుకే నేనేమనుకుంటున్నా అంటే రైస్‌ని అవాయిడ్ చేసి టిఫిన్ ఏదైనా తిందాం అనిపించింది. సో, చాలామందికి కొంతమందైతే డైట్స్‌లో ఉన్నవాళ్ళు, లేదంటే కొంతమంది రైస్‌ని అవాయిడ్ చేసిన వాళ్ళైతే నైట్ టైమ్ టిఫిన్ అయితే ఇష్టంగా తింటారు. సో, నాకు ఈరోజైతే వెదర్ కొంచెం చల్లగా అనిపించింది కాబట్టి వేడివేడిగా ఏదో తినాలనిపించింది. సో, నేనొచ్చేసి ఇడ్లీ చేయమన్నాను మా మమ్మీని. సో, ఇడ్లీ ఎప్పుడు రొటీన్‌గా ఉంటుంది. ఇడ్లీ ఎప్పుడు తిన్నదే డైలీ బ్రేక్‌ఫాస్ట్‌లో తింటాము. సో, అలా కాకుండా మా అమ్మకి చెప్తే మా అమ్మ మనం ఇడ్లీ కుక్కర్ టైప్ ఉంటుంది దాంట్లో పెడుతున్నాము. కానీ ఒకప్పుడైతే ఓల్డ్ మెథడ్‌లో అయితే కుడుములు చేస్తుండే. దాన్ని అది కూడా వాటర్‌లోనే చేస్తారు. రెసిపీ అనేది నేను మీకు చూపిస్తాను. సింపుల్‌గా ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అప్పట్లో అది చాలా హెల్తీ అండ్ చాలా ఇష్టంగా కూడా తినేవారు. నాకైతే ఆ రెసిపీ ఇంకా గుర్తుంది. సో, నేను అందుకే మా మదర్‌కి అన్నాను. ఇడ్లీ ఇలా కాకుండా మమ్మీ ఓల్డ్ మెథడ్‌లా చెయ్యు. నాకు అలా ఇష్టం అంటే, సో, మా మదర్ అలానే పెట్టారు. నేను మీకు ఆ రెసిపీ చూపిస్తున్నాను చూడండి. ఎంతమందికి ఈ ఓల్డ్ కుడుము, ఇడ్లీ అంటే ఇష్టమో లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో, ఫస్ట్ ఇలా ఒక కడాయి పెట్టుకోండి కొంచెం పెద్దది. సో, దాంట్లో వాటర్ వేయండి. నార్మల్ వాటర్ వేయండి. ఒక ప్లేట్ తీసుకోండి. దానికి అంటే లోపలికి వెళ్ళిపోకుండా ఆ వాటర్ అన్నది కింద నుంచి మసులుతుంది కదా! సో, అలా ఇలా మొత్తం పట్టేటట్టు ఒక ప్లేట్ తీసుకోండి. దీంట్లో కొంచెం ఆయిల్ రాసుకోండి. ఆయిల్ రాసుకొని ఒక 2 మినిట్స్ కొంచెం హీట్ అవ్వనివ్వండి. ఇడ్లీ పిండి ఉంటుంది కదా! ఇడ్లీ పిండిని ఇలా వేసుకోండి. వేసుకొని దాన్ని ఈవెన్‌గా సర్దండి. సో, ఇలా ఉంటుంది. మనం ఒక్కసారి ఇడ్లీ పిండి వేయంగానే అది ఈవెన్‌గా స్ప్రెడ్ అయిపోతుంది మనం తీసుకునే ప్లేట్ బట్టి. సో, మాకైతే ఇంత ఇలా వచ్చింది. లేదు సో, ఇంత ప్లేట్‌కైతే ఇంత తీసుకోండి. ఇలా అయితే మంచిగా కుక్ అయిపోతుంది. ఇంకెక్కువ లావు తీసుకుంటే ఎక్కువ టైం పడుతుంది. మేమైతే ఈ ప్లేట్‌కి ఇంత అయితే తీసుకున్నాము. సో, తొందరగా అవుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా మూత అయితే లిడ్ అయితే కవర్ చేయండి. ఇప్పుడు హై ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ అయితే పెట్టండి. ఆ తర్వాత ఇంకొక 15 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ చేయండి. మంచిగా కుక్ అయిపోతుంది కుడుము అనేది. సో, ఈ రెసిపీ ఎంతమందికి తెలుసో లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది పాతకాలం రెసిపీ. చాలా బాగుంటుంది కూడా. ఎప్పుడు ఇడ్లీసే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. సో, అయిపోయిందండి. ఇట్లా నైఫ్ అన్నది మనం ఇట్లా అయిపోయిందో లేదో అంటే 20 మినిట్స్ చూడండి. మాదైతే అయిపోయింది. ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంటే నైఫ్ తీసుకొని ఇలా గుచ్చండి. నైఫ్ తీసేస్తే క్లీన్‌గా వస్తే ఉడికిపోయినట్టే. లేదు దీనికి ఏమైనా అంటుకొని వచ్చింది అంటే పిండి ఇంకా కొంచెం ఉడకలేదు. ఒక 2 మినిట్స్ లేదా 5 మినిట్స్ అట్లా పెట్టండి. ఇప్పుడు మాదైతే అయిపోయింది. సో, అయిపోయిన తర్వాత మనకు నచ్చిన షేప్స్లో అయితే కట్ చేసుకోండి. మెత్తగా ఉన్నప్పుడు నీట్గా కట్ అయిపోతుంది. మేమైతే ఈ షేప్స్లో కట్ చేసుకుంటున్నాము. మీకు ఏదైనా షేప్స్లో కావాలంటే మీరు కట్ చేసుకోండి. అంతే, ఇంకా ఇంతే ఫైనల్. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఫైనల్గా అయితే ఇలా వచ్చిందండి. మనం కట్ చేసుకునే షేప్ బట్టి ఉంటుంది. సో, మేమైతే ఇలా కట్ చేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా.